హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీలక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ యువర్ మల్లేష్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క లేటెస్ట్ సెషన్తో మీ ముందుకు వచ్చామండి. మన లాస్ట్ సెషన్లో నెంబర్ సిస్టమ్ గురించి అయితే డిస్కస్ చేసాం. అవి కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నామండి మనం. సో ఈ సెషన్లో కూడా నేను మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చానండి. సో ఈ సెషన్లో డెసిమల్ ఫ్రాక్షన్స్ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ క్వశ్చన్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నా. అలాగే మా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు సెషన్లో కొన్ని కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చాను. ఈ కాన్సెప్ట్ ప్రీవియస్ క్వశ్చన్లో కూడా ప్రీవియస్ మనకి ఎగ్జామ్స్లో అడిగారు. ఒకసారి చూద్దాం. సో మీరు ఇక్కడ చూస్తుంటే అక్టోబర్ 3వ తారీఖు 2018 షిఫ్ట్ 3లో అయితే ఈ క్వశ్చన్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూసుకుంటే సెప్టెంబర్ 17, 2018 షిఫ్ట్ 3లో అయితే ఈ క్వశ్చన్ కూడా రావడం జరిగింది. సో ఈ రెండు ఒక కాన్సెప్ట్కి అయితే రిలేటెడ్ అండి. సో ఒకసారి కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ టెర్మినేటింగ్ డెసిమల్. సో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు టెర్మినేటింగ్ డెసిమల్ యొక్క కాన్సెప్ట్. అండ్ ఇక్కడ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిక్యూరింగ్ డెసిమల్. సో రిక్యూరింగ్ డెసిమల్ కాన్సెప్ట్ పైన ఇదైతే ఇచ్చారు. సో వాట్ ఈస్ టెర్మినేటింగ్, వాట్ ఈస్ రిక్యూరింగ్ అని చూసుకుంటే, టెర్మినేటింగ్ అంటే మనకి ఇక్కడ ఆప్షన్ అనేది లైక్ డెసిమల్ అనేది ఎండ్ అయిపోతుందండి. సో రిక్యూరింగ్ అనేసరికి మనకి ఇక్కడ కంటిన్యూ అయితే అవుతుందండి. కంటిన్యూ అయితే మనకి రిక్యూరింగ్ డెసిమల్ కింద చూస్తాం. అంటే డెసిమల్ అనేది మనకి ఎండ్ అయితే టెర్మినేటింగ్ డెసిమల్. సో మీరు ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఒకసారి చూద్దాం. 12/76. 12/76 మనకి ఇక్కడ డెసిమల్స్లో మార్చాలండి. మన కాన్సెప్ట్ డెసిమల్ కాన్సెప్ట్ 12/72. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 12 1 12 6. సో 1/6 అనేది వచ్చింది. సో 1/6 మనం డెసిమల్లో మార్చుకుంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నేను ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నాను. లైక్ ఇక్కడ డెసిమల్గా మార్చడం అనేది చెప్తున్నానండి. సో ఇక్కడ 1 and 6తో మనం డివిజిబుల్ చేయాలి. సో డివిజిబుల్ చేసేటప్పుడు 1 కంటే 6 ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 అయితే తీసుకుంటామండి. సో 0 అయితే తీసుకుంటాం. 6 1 6 అండ్ నెక్స్ట్ 4 అండ్ సో ఆల్రెడీ పాయింట్ తీసుకున్నాం కాబట్టి ఇంకో 0 అయితే ఇక్కడ యాడ్ చేస్తామండి. సో 6 6 36 అండి. సో మళ్ళీ 4 వస్తుంది. సో మనకి ఇలా డెసిమల్ అనేది వస్తుంది కాబట్టి సో 0.1666 అనేది రిపీట్ అవుతుందండి. సో ఇక్కడ ఒక ఎండింగ్ అయితే లేదండి, 6 అలా కంటిన్యూ అయితే ఉంటుంది. సో కాబట్టి ఇది మనకి టెర్మినేటింగ్ డెసిమల్ అయితే కాదండి. సో ఎప్పుడైతే మనకి ఎండ్ అవుతుందో అది మనకి టెర్మినేటింగ్ డెసిమల్. సో కంటిన్యూ అయితే మనం రిక్యూరింగ్ డెసిమల్ అనేది కాన్సెప్ట్ నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ 6/72. 6/72 అంటే 1/12 అండి. సో 1/12 వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసండి. లైక్ మీరు ఇక్కడ ఇలా మల్టిప్లై చేసుకుంటే 0.083333 ఇలా రిపీట్ అయితే ఉంటుందండి. లైక్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో 100 divided by 12 0.08 అండి. సో 1 పక్కన ఒక 0 యాడ్ చేసుకుంటూ పాయింట్ పెట్టుకుంటాం, ఇంకో 0 యాడ్ చేస్తే ఇంకో 0 పెట్టుకుంటామండి. సో 12 8 96 అండి. సో 4 ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0, 12 3 36 అంటే మళ్ళీ 4 ఇలా వస్తూ ఉంటుందండి. 0.083333 అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇది కూడా మనకి టెర్మినేటింగ్ డెసిమల్ అయితే కాదండి. అండ్ నెక్స్ట్ 9/72. సో 1/8 వాల్యూ మీకు తెలుసండి 0.125. సో ఇక్కడతో మనకి ఎండ్ అయిపోతుందండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే 8తో డివిజిబుల్ చేయాలి 1ని. సో మనం ఇక్కడ 0 పెట్టుకుంటాం, పాయింట్ పెట్టుకుంటాం, 0 యాడ్ చేస్తాం ఇక్కడ. సో 8 1 8 2 0 పాయింట్ ఆల్రెడీ తీసుకున్నాం. 8 2 16 4 0 8 5 40. సో మనకి ఎండ్ అయితే అయిపోయిందండి. సో ఇది 0.125 అనేది మనకి టెర్మినేటింగ్ డెసిమల్ అండి. ఇక్కడితో ఎండ్ అయిపోయింది, రిమైండర్ 0 వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇది మీరు డివిజిబుల్ చేసుకుంటే సేమ్ వెర్షన్లో 0.041666 ఇలా రిపీట్ అయితే ఉంటుందండి. 6 ఓకే 6 అనేది ఇలా రిపీట్ అవుతుంది. సో ఇది కూడా మనకి టెర్మినేటింగ్ డెసిమల్ అయితే కాదు, రిక్యూరింగ్ డెసిమల్ కింద వస్తుంది. సో ఇది. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిక్యూరింగ్ డెసిమల్. రిక్యూరింగ్ డెసిమల్ అంటే ఏం చెప్పుకున్నాం అండి, కంటిన్యూ అవుతుందండి. డెసిమల్ అనేది ఎండ్ అవుతూ కంటిన్యూ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే 24/60 అంటే 6 4 6 10 6 4 6 10 4/10 అంటే మనకు వచ్చేసి 0.4 అండి. అంటే మనకి డెసిమల్ అనేది ఎండ్ అయిపోయింది కాబట్టి సో ఇది రిక్యూరింగ్ డెసిమల్ అయితే కాదండి. రిక్యూరింగ్ డెసిమల్ కాన్సెప్ట్ కంటిన్యూ అవ్వాలండి, లైక్ ఇలా వస్తూ ఉండాలి. ఓకే సో ఈ ఆప్షన్ అయితే కాదండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ చూస్తే 6 4 6 20 4/20 అంటే మీకు ఇంకా ఈజీగా చెప్పుకోవాలంటే 5తో హారాన్ని లవాన్ని మల్టిప్లై చేస్తే మనకి 20/100 అవుతుందండి. 20/100 అంటే 0.2 అండి. సో 0.2 మనకి ఎండ్ అయిపోతుంది కాబట్టి రిక్యూరింగ్ డెసిమల్ అయితే కాదండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 6 4 6 5 ఓకే. సో సేమ్ 20తో మల్టిప్లై చేస్తే 80/100 అండి. సో 100 ఎందుకు రాసుకున్నాం అంటే మనం ఈజీగా డెసిమల్లో మార్చగలుగుతాం అండి. 0 0 క్యాన్సిల్ అయితే 0.8 అండి.
0.8 అంటే ఇది కూడా మనకి రికరెంట్ డెసిమల్ అయితే కాదండి. సో మనకి ఆన్సర్ ఇదే అవుతుంది, ఎందుకంటే ఈ 3 కాదు అంటే ఇదే మన ఆన్సర్. సో ఒకసారి చూద్దాం. 3 8 330 8/30 అండి. సో మళ్ళీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 8ని 30తో డివిజిబుల్ చేస్తే 0 పెట్టుకుంటాం, పాయింట్ పెట్టుకుంటాం, 0 దించుకుంటాం అండి. 32 60. సో మళ్ళీ 20 అండి. అండ్ నెక్స్ట్ సో 20 కంటే 30 తక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ పాయింట్ పెట్టుకుంటాం కాబట్టి ఇంకో 0 యాడ్ చేసుకుంటే 36 180. సో మళ్ళీ 20 వస్తుంది, మళ్ళీ పాయింట్ పెట్టుకుంటే సో 6. సో మన ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 0.266 అనేది మనకి రిపీట్ అయితే ఉంటుందండి. సో కాబట్టి యువర్ ఆన్సర్ రిక్యూరింగ్ డెసిమల్ అంటే కాన్సెప్ట్ కంటిన్యూ అండి. సో 0.266 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది సార్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం మరొక కొత్త కాన్సెప్ట్ అయితే చూద్దాం. సో ఈ కాన్సెప్ట్ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో వచ్చిందండి. సో మీరు ఇక్కడ డేట్ చూడొచ్చు, October 30, 2018 షిఫ్ట్ 3లో అయితే ఈ క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూస్తే August 24, 2022 అయితే వచ్చింది, 22లో వచ్చింది, షిఫ్ట్ 1లో వచ్చిందండి. సో మీరు చెక్ చేయొచ్చు కావాలంటే మీ పేపర్స్. సో ఇక్కడ చూసుకుని ఫస్ట్ క్వశ్చన్, ద లోయెస్ట్ ఫ్రాక్షన్ వాల్యూ ఆఫ్ 4.025. సో మనకి 4.025 అనేది ఒక డెసిమల్ వాల్యూ ఇచ్చారండి. సో ఫ్రాక్షన్లో మార్చుకుంటే సో డెసిమల్ తర్వాత పాయింట్ తర్వాత 3 ప్లేస్ అయితే ఉన్నాయి కదా, సో మనం 1000తో డివిజిబుల్ చేస్తాం, అంటే 1000తో ఇక్కడ మల్టిప్లై చేసి కింద డివిజిబుల్ చేస్తాం. లైక్ ఇలా వస్తుంది, పైన కింద 1000తో మల్టిప్లై చేస్తున్నాం అండి. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మనకి డైరెక్ట్గా హారాలు చూసుకుంటే 20 40 ఇచ్చారు కాబట్టి 25 అయితే క్యాన్సిల్ అవుతుంది. 25 4 100 0 0. లైక్ మనకి 25 1 25 అండి. 25 1 25 పోతే ఇంకా 15 ఉంటుంది, 152. 25 6 150. సో నెక్స్ట్ 150 ఇంకా 2 ఉంటుంది. 25 1 25 అంటే 161/40 అనేది మీ ఆన్సర్ అండి. ఓకే, సో ఇలా డెసిమల్ వాల్యూ ఇచ్చి ఫ్రాక్షన్లో మార్చమన్నారు, లోయెస్ట్ ఫ్రాక్షన్లో మార్చమన్నారు. డైరెక్ట్ 25తో నేను మల్టిప్లై చేశానండి. ఓకే, సో ఆన్సర్ 161/40. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ చూస్తే ఎక్స్ప్రెస్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఇది. ఎక్స్ప్రెస్ 0.27 బార్ అండి, పైన ఒక బార్ సింబల్ అయితే ఇచ్చారు, ఓన్లీ 7 పైన బార్ ఇచ్చారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q రూపంలో. సో P/Q ఫార్మేట్లో రాయాలి, వేర్ P అండ్ Q ఆర్ ఇంటిజర్స్ అండ్ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఈ రెండు ఇంటిజర్స్ అనేది చెప్పారండి. సో ఇక్కడ ఆప్షన్ చూస్తే 18/7, 18/5, 5/18, 7/18. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఫస్ట్ నేను ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రాసెస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రాసెస్ అనేది మీకు ఎగ్జామ్లో యూజ్ కాదు, కానీ షార్ట్ కట్ మీకు థాట్ రాకపోతే ప్రాసెస్లో మీరు వెళ్తారని. సో ఫస్ట్ దీన్ని మనం ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకుంటే 0.27777 ఇలా రిపీట్ అయితే ఉంటుందండి. క్లియర్? అండ్ దీన్ని 100తో మల్టిప్లై చేస్తే 100 × x అవుతుంది. సో 2 ప్లేసెస్ అనేవి ఇటు వస్తాయండి, 27.777 అయితే ఇలా వస్తుంది. క్లియర్? అండ్ నెక్స్ట్ సో ఇక్కడ పాయింట్ అనేది ఇటు క్యారీ చేసుకుంటే దీన్ని 10తో మల్టిప్లై చేస్తే 2.77 అయితే వస్తుందండి. సో ఇది ఇక్కడ 7 క్యాన్సిల్ అయ్యేలా మనం ప్లాన్ చేసుకుంటాం అండి. 100లో నుంచి 10 తీస్తే మనకి 90x అయితే వస్తుంది. లైక్ 27 నుంచి 2 తీస్తే 25 అండి. దాన్ని x ఈజ్ ఈక్వల్ టు 25/90. సో x వాల్యూ ఎంత అండి 5/18 అనేది మన ఆన్సర్ అండి. 5/18 ఇది ప్రాసెస్ అండి. ప్రాసెస్ ఏంటంటే సో మనకి పాయింట్ తర్వాత 2 ప్లేస్ ఉన్నాయి కాబట్టి 100తో మల్టిప్లై చేస్తున్నాం, 27.777. అండ్ ఎక్స్ అనేది ఇక్కడ 7 ఈక్వల్గా రావాలి కాబట్టి 10తో మల్టిప్లై చేస్తే 2 అనేది ఇటు వస్తుంది, 2.777. సో ఇది క్యాన్సిల్ చేస్తే ఇదంతా 0 అవుతుంది. 27 నుంచి 2 తీస్తే 25 అండి. 100 నుంచి మైనస్ చేస్తున్నాం, 10 తీస్తే 90x. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25/90. సో 5/18 అయితే వస్తుంది. సో యువర్ ఆన్సర్ 5/18 ఎక్కడ ఉంటే అది మీ ఆన్సర్ అండి. ఇది ప్రాసెస్. సో ఇంత ప్రాసెస్ మీరు చేయకుండా డైరెక్ట్గా 0.27 బార్ అయితే ఉంది కదండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఏదైతే పాయింట్ తర్వాత నెంబర్ ఇచ్చారో లైక్ టోటల్ నెంబర్ మైనస్ ఇక్కడ బార్ కింద లేని నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మైనస్ చేస్తారండి. ఏం చేస్తారు, టోటల్ నెంబర్ నుంచి బార్ కింద ఏవైతే నెంబర్స్ లేవో వాటిని మైనస్ చేస్తాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి బార్ కింద లేని నెంబర్లు ఎన్ని ఉన్నాయో అన్ని 9 తీసుకుంటాం, బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉంటాయి అన్ని 0 తీసుకుంటాం అండి. అంటే 27 - 2 అంటే 25/90, సేమ్ 25/90 వస్తుందండి. సో 5 5 5/18. సో ఇది కాన్సెప్ట్ అండి, 5/18. సో మీరు చూసారు కదండి, ఎక్స్ప్రెస్ అని చెప్పి మనకి 0.277 బార్ అయితే ఇచ్చారు, P/Q ఫార్మేట్లో రాయమన్నారు. సో ఇది ప్రాసెస్ అండి, ఇది షార్ట్ కట్ అండి. సో ఈ రెండు మీరు అబ్జర్వ్ చేశారు కదా. సో మీకోసం ఒక చిన్న ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ ఏంటంటే September 13 మనకి September 13, 2022 షిఫ్ట్ 3లో అడిగిన క్వశ్చన్ అండి.
సేమ్ క్వశ్చన్ ఇక్కడ ఎక్స్ప్రెస్ అని చెప్పి ఒక నెంబర్ ఏదైతే ఇచ్చారో 0.27 బార్, అలానే మనకి 8.46 అండి, 46 పైన బార్ అండి, బార్ సింబల్ 46 పైన బార్ ఉంది. ఇది నేను మీకు హోంవర్క్ ఇస్తున్నానండి. సో ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఏ 84/99, ఆప్షన్ బి 846/99, ఆప్షన్ సి 83/99, ఆప్షన్ డి 838/99. సో ఈ ప్రాబ్లం అనేది మనకి మీరు సాల్వ్ చేసి ఆన్సర్ అనేది మనకి ఆప్షన్ అనేది కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి. మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్.